నమస్తే, నేను మీ జర్నలిస్ట్ లక్ష్మీనాగ్ నరహరిశెట్టి. వంట గ్యాస్ కష్టాలు మనందరికీ స్టార్ట్ అయిపోయినాయి, మనందరికీ తెలుసు. పశ్చిమాసియా దేశాల్లో యుద్ధ వాతావరణం నెలకొన్న వేళ, యుద్ధం జరుగుతున్న వేళ మనందరికీ కూడా ముడి చమురు నిల్వలు మీద మరి ఆంక్షలు కూడా పెరిగిపోతున్నాయి. ముడి చమురు మనకి దొరికే పరిస్థితి కనబడుతులేదు. మరోవైపు ఇరాన్ నుంచి కూడా మనకి ఆ చమురు నిల్వలు రావడం కూడా ఆగిపోయిన పరిస్థితి యుద్ధం వేళ మనందరికీ తెలుసు. మనం రష్యా నుంచి కూడా కొంత ముడి చమురును మనం ఇప్పుడు దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి మనకైతే ఉంది. ఇలాంటి సమయంలో ఎల్పిజి విషయంలో కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మనకి తెలుసు కమర్షియల్ మీద 115 రూపాయల సిలిండర్ మీద, అదేవిధంగా మరి ఈ యొక్క చిన్న గ్యాస్ మీద ఏదైతే డొమెస్టిక్ గ్యాస్ ఏదైతే సిలిండర్ ఉందో, ఇంట్లో వాడుకునే గ్యాస్ వంటగదిలోది, దాని మీద 60 రూపాయలు పెంచడం జరిగింది. కరెక్ట్గా కొంతమంది అక్రమార్కులు మరి దీన్ని క్యాష్ చేసుకునే విధంగా 115 రూపాయల కంటే ప్లేస్లో ఈ యొక్క సిలిండర్ని, డొమెస్టిక్ సిలిండర్ని పట్టుకుని ఆ యొక్క ద్వారా మరి వాళ్ళు కమర్షియల్గా వాడుకుంటామని మనం మరి ప్రభుత్వం గుర్తించింది. తద్వారా ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుంది. ఈరోజు ఎటువంటి పరిస్థితుల్లో ఈ సిలిండర్ను ఒకప్పుడు 20 రోజులకి 15 రోజులకి బుక్ చేసుకుంటే సిలిండర్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. 25 రోజుల వరకు బుక్ చేసుకున్నా కూడా రాదు. ఎందుకంటే సామాన్యంగా ఒక సిలిండర్ ధర ఎంతమంది ఫ్యామిలీ ఉన్నా కూడా 30 రోజులు, 25 నుంచి 35 రోజులు అయితే పక్కాగా మనకి అది వస్తుంది. కాబట్టి గ్యాస్ వస్తుంది. కాబట్టి ఈ సిలిండర్ ఏదైతే ఉందో ఈ సిలిండర్ని మరి 25 రోజుల వరకు బుక్ చేసుకోవటానికి గడువునైతే పెంచడం జరిగింది 21 నుంచి 25కి. గతంలో 15 రోజులు కూడా బుక్ చేసుకునేవాళ్ళు. ఇది ఒక రకంగా చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వం మంచి నిర్ణయమే అనుకోవాలి. దీని ద్వారా ఏంటంటే బ్లాక్ మార్కెట్లకు ఏదైతే మరి యొక్క ఈ డొమెస్టిక్ సిలిండర్లు వెళ్ళిపోతున్నాయో, ఏ రకంగా డొమెస్టిక్ని వాళ్ళు యూజ్ చేసుకోకుండా కమర్షియల్గా యూజ్ చేసుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా దీన్ని అక్రమంగా యూజ్ చేసుకునే అవకాశం స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం అయితే తీసుకుంది. ఇక మరొక వైపు కొన్ని మహానగరాల్లో మనకు తెలుసు, బెంగళూరు వంటి సిటీల్లో ఇప్పటికే ఆల్రెడీ హోటళ్ళు, రెస్టారెంట్లు అన్నీ కూడా మూసివేశారు. మరి 70 రోజుల పాటు మేము అందిస్తాము అని చెప్పినప్పటికీ కూడా ఎక్కడ కూడా సాధ్యం కావడం లేదని చెప్పడంతో, కమర్షియల్ సిలిండర్లు రాకపోవడంతో, అవి విపరీతమైన ఖర్చు ఉండడంతో వాళ్ళ యొక్క బిజినెస్కి లాస్ ఏర్పడి కంప్లీట్గా హోటల్స్ యాజమాన్యాలు అయితే మేము కొన్నాళ్ల పాటు అసలు రెస్టారెంట్లని, హోటల్ని మేము నడపమని బెంగళూరులో ఆల్రెడీ చెప్పేశారు. ఇది మరొక కొన్ని రోజుల్లో చెన్నై, హైదరాబాద్, వైజాగ్ ఇలాంటి మహానగరాలన్నింటిలో కూడా ఇది వచ్చే అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది. దీనంతటికీ కూడా యుద్ధ ప్రభావం యుద్ధం కన్నా ఆగకపోతే మాత్రం మరింత లాస్ పోయే అవకాశం మనకైతే చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇక మరొక వైపు చూసుకుంటే మరి బ్లాక్ మార్కెట్లకి ఈ ఎల్పిజి వెళ్ళిపోకుండా ఈ సిలిండర్లు ఏవైతే ఉన్నాయో మరి వంట గ్యాస్ వంటింట్లో వాడుకోవాల్సిన సిలిండరు కమర్షియల్ వేర్కి తరలిపోకుండా ఉండడానికి మరి కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మీరు బుక్ చేసుకోవాలంటే ఇదివరకులాగా 15 రోజులు అవ్వగానే బుక్ చేసుకుంటే మీకు రాదు. కేవలం 25 రోజుల తర్వాత మాత్రమే మీకు వస్తుంది. కాబట్టి సామాన్య ప్రజలందరూ కూడా ఏదో ఒక 100 రూపాయలు ఎక్కువ ఇస్తారనో, సిలిండర్ మన దగ్గర ఉంది కదా అని వేరే వాళ్ళకి ఇవ్వడం, ఇవన్నీ కూడా ఆపుకోవాలి. ఎందుకంటే తర్వాత మీరే ఆ గ్యాస్ని ఎక్కువ రేటుకి కొనుక్కోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి వస్తుంది. కాబట్టి మీరు నీతి నిజాయితీగా ఉండండి. మీ సిలిండర్లను బ్లాక్ మార్కెట్లో అమ్మవద్దు అని చెప్పకనే చెప్పింది కేంద్ర ప్రభుత్వం. ఒకసారి వివరాల్లోకి వెళితే, గ్యాస్ సిలిండర్ల అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెట్కు అడ్డుకట్ట వేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం తాజాగా ఈ కీలక నిర్ణయం అయితే తీసుకుంది. దేశీయంగా ఎల్పిజి బుకింగ్ నిబంధనల్లో మార్పులు చేస్తూ రీఫిల్ బుకింగ్ పీరియడ్ను గతంలో ఉన్న 21 రోజుల నుండి 25 రోజులకు పెంచుతున్నట్లుగా ప్రకటించింది. 25 రోజులకు పెంచుతున్నట్లు ప్రకటించింది. అయితే కొంతమంది వినియోగదారులు గతంలో 55 రోజులకు ఒకసారి సిలిండర్ బుక్ చేసుకుంటే ఇటీవల కేవలం 15 రోజుల వ్యవధిలోనే రీఫిల్ కోసం బుక్ చేస్తున్నట్లుగా ప్రభుత్వం గుర్తించింది. ఇవి బ్లాక్ మార్కెట్లోకి వెళ్ళిపోయే అవకాశం స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే 15 రోజుల్లో వాళ్ళకి అవ్వదు, ఆ తర్వాత 15 రోజుల్లో ఇంకో సిలిండర్ బుక్ చేసుకోవచ్చు. ఈలోపు దీన్ని బ్లాక్లో ఒక 100 రూపాయలకి వీళ్ళు లాభం తీసుకున్నారు, 200 లాభం చూసుకున్నారు, వీళ్ళు అమ్ముకుంటే తర్వాత అది మళ్ళీ దాన్ని ఇలా మొత్తం రీసైక్లింగ్ లాగా వచ్చి బ్లాక్ మార్కెట్ దందా అయితే షురూ అయిపోతుంది. కాబట్టి దీన్ని గుర్తించింది ప్రభుత్వం. 15 రోజుల వ్యవధిలోనే రీఫిల్ కోసం బుక్ చేసుకున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఇలాంటి అసాధారణ బుకింగ్ల వల్ల కృత్రిమ కొరత ఏర్పడటంతో పాటు గృహ అవసరాలకు కేటాయించిన సిలిండర్లు పక్కదారి పట్టే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఒక సిలిండర్ తీసుకున్న తర్వాత మరొక సిలిండర్ బుక్ చేసుకోవడానికి మధ్య ఉండాల్సిన కనీసమైన గడువును
పెంచింది. అదేవిధంగా మార్కెట్లో పెరుగుతున్న డిమాండ్కు అనుగుణంగా ఎల్పిజి ఉత్పత్తిని పెంచాలని చమురు సంస్థలను, రిఫైనరీలను ఆదేశించింది కేంద్ర ప్రభుత్వం. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. మీరందరూ కూడా ఎవరైతే స్పేర్ సిలిండర్ ఉంటే ఆ స్పేర్ సిలిండర్ని మీకోసం బుక్ చేసుకోండి. కేవలం మీకు అయిపోయిన తర్వాత మీరు వాడుకోవాలి. 25 రోజుల తర్వాతనే మీరు బుక్ చేసుకుంటానికి అవకాశం ఉంటుంది. బ్లాక్ మార్కెట్లు తరలించాల్సిన సమయం కాదు. మీరు జాగ్రత్తగా ఉండండి. చమురు అసలే మనందరికీ కూడా చమురు చాలా ప్రాబ్లంలో ఉంది. రానున్న రోజుల్లో ఇది మరింత దారుణమైన పరిస్థితి. యుద్ధం ఆగకపోతే వెళ్ళిపోతే తస్మాత్ జాగ్రత్త. మరి ఎల్పిజి వాడుకునే వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని మరి మీరేమంటారో కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ అయితే చేయండి. నమస్తే.